మేము పొదటికి ఎత్తుదాం కనరా కొద్దిగా 6:30 అవుతుంది. మాప్పుడు అలాగ పోయాడు ఒక దాంట్లో పోయానయా ఏదైనా సరే ఏదో ఒకటి పోయి ఇగరా మనం పోందా పోదా చేద్దాం కనరా. నడులు నొప్పులు ఉన్నాయన్నావు. ఇంక రేపు ఇదే పని చేస్తాం కనరా వచ్చినాక. ఇంటికాడ ఏం పని చేయలే ఆడేసి వచ్చినా. మళ్ళీ కారం పచ్చళ్ళు వేసుకొని తినోళ్ళ మళ్ళా అన్నీ చేయాలి నా చెప్పుకొస్తుందా గుంటూరు వచ్చి ఏమన్నా కెలికిచ్చి చేసినోడా. పొద్దున 7 రామన్నాడు. పొద్దున తొందరగా వస్తే ఎండ కలగకుండా ఇదే ఉండదు రావులే కానీ తొందర మొదలు పెడితే కాడా పోతావు మరి ఇది ఎవరు చేయాలి వచ్చి మరి మాకు మేము కూడా రా పోతాంలే అందే ఇంటికి మన పని మరి కూలీలను పెడితే 1000 రూపాయలంట పెట్టనా అవే ఇటు ఇవ్వచ్చు. గింతంతా 4ంటికి వచ్చి అది చేసిండు 1000 రూపాయలట. నేను నాకు కొద్దిగా 1 గంట సేపు ఉంటే పోసిపో మంచిగా. నేను మనసు అంతా పని మీదనే ఉంది కాటాల మీద. నీకే పడుతుంది మాకేం సంబంధం ఎవరు చేస్తారు అంటుడు. కాదు ఇడిచిన బట్టలు ఎడేసిపోతా అంటే నోరుస్తారనయా మళ్ళీ ఇడిచిన వేసుకుంటావు రేపు రావా వస్తారులే రేపు అంటుండు. ఆటో కొత్తడ్రా 200 ఏంటి ఎత్తలే ఏ మందుకు గట్ట అడుగుతున్నాయని రోజు 200 అవుతున్నాయి నీకు. నీ ఇష్టం నీ ఖాతాలో పడుతుంది మాకేం సంబంధం. ఆ ఖర్చు రాసి పెడతాం. మరి అన్నయ్యకి చెక్కులు రాయాలిగా. దర్వాజా ఏం పెడదాం ఎవరు ఏం చెప్పరా అయింది. పండు చెప్పింది కానీ మరి చెల్లెలు కూడా చెప్పొద్దా మరి. ఏది ఫోన్ అనే చేస్తుందా.